పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయండి. పట్టణంలో అయితే కొంచెం కష్టం. కొద్దిగా దూరంగా వెళ్తే పట్టణంలో కూడా దొరకచ్చు. మామూలుగా రోడ్డు సైడ్ చెట్లే ఉంటూ ఉంటాయి. కిందకి వేలాడుతూ ఉంటాయన్నమాట. తమ్మకాయలు అంటారు వీటిని. చాలా వరకు చాలామందికి పెద్దవాళ్ళకైతే తెలుసు. ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి. చాలా హెల్త్కి ఎంత మంచిదో వాళ్ళకి తెలుసు, చెప్తారు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లలు ఎవ్వరు తినట్లేదు వీటిని, మర్చిపోయారు కూడా, అసలు తెలీదు. తమ్మకాయలు అంటే ఏంటో కూడా తెలియదండి. తమ్మకాయలు హెల్త్కి చాలా మంచిది. పొట్టిగా ఉన్న వాళ్ళని పొడవుగా చేస్తుంది. మెడ నలుపైపోద్ది చూసారా, మోచేతి దగ్గర నలుపైపోద్ది. అలాగే ఇదివరకు తెల్లగా ఉండి ఇప్పుడు నలుపైపోయి ఉంటారు, వాళ్ళని కూడా తెలుపు చేస్తుంది. ఇప్పుడు ఈ కూర తినడం వల్లనే, ఇదేది ముఖానికి మెడకి రాసుకునేది కాదు, జస్ట్ ఈ కూర తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హెల్త్కి చాలా మంచిదనమాట. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తమ్మకాయలు అన్నది పెద్దవాళ్ళు ఆ రోజుల్లో తినబట్టే వాళ్ళంతా హెల్తీగా ఉన్నారండి. ఇందులో తమ్మకాయల్లో మీకు దొరకకపోతే ఎవరైనా కూరగాయలు అమ్మే వాళ్ళని చెప్పినా తీసుకొని వస్తారనమాట. తెస్తే లేతవి తెచ్చుకోమని చెప్పండి. మరీ ముదిరివి అయితే లోపల గింజలు ఉంటాయి. గింజలు ఉంటే కర్రీకి మనకి పనికిరాదు. ఎంతసేపు కూరకి లేతగా ఉన్నవే మీరు తీసుకోవాలన్నమాట. చాలా లేతగా పిందెల్లా ఉండాలి. అప్పుడే మనకి పీచు పదార్థం ఇందులో ఎక్కువ ఉంటుంది. అందుకని ముదిరిపోయినాయి అనుకోండి, బాగా పీచు ఎక్కువ ఉండి తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదే లేతం అనుకోండి, పీచు పదార్థం ఎంత పీచు ఉన్నా కానీ లేతం అయినసరికి మనకి ఇబ్బందిగా అనిపించదు, రుచి కూడా బాగుంటుంది. అందుకని ఉన్న వాటిలో నేను లేతయ్యే తీసుకున్నానండి. నేనైతే చెట్టుకి వెళ్ళే తీసుకొచ్చాను. మాకు దగ్గరలో చెట్టు ఒకటి ఉందన్నమాట. ఆ చెట్టుకి కొంచెం కిందకే ఉన్నాయి, ఉన్నట్లో లేత తీసుకొచ్చుకొని ఇలా ముందు కాయలు కడగాలండి. ఎందుకంటే పిచ్చుకలు కాకులు చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఇవి చెట్ల మీద దొరికేవే కాబట్టి కలుషితం, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఏంటి, కెమికల్ వేసి పండించడం అలాంటివి ఏమి ఉండవు. దానంతలో అదే పెరిగే చెట్టు అనమాట. ఎవ్వరు నీరు కానీ ఏమీ పోయిన కూడా పోయారు. కొంతమంది ఇళ్లలో పెంచుకుంటారు కావాలని చెప్పి, అది వేరు. కానీ బయట ఉన్న చెట్ల దగ్గర ఇవి కాకులు అవి వాళ్తూ ఉంటాయి కాబట్టి శుభ్రంగా తీసుకొచ్చి బాగా నానబెట్టి కడగండి. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బారుగానే కట్ చేసుకోవాలి, అంటే సన్న ముక్కలే. కానీ కాయ అలాగ నేను ఎలా కట్ చేస్తున్నాను చూసారా, ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, నేను ముక్కలన్నీ కట్ చేశాను. నేను తెచ్చినవన్నీ లేతగానే ఉన్నాయి. లాస్ట్లో కట్ చేశాను చూసారా, అదొకటి కొద్దిగా ముదురు అనిపించింది, కానీ అన్నీ లేతగానే ఉన్నాయి. ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు కూడా ఒకసారి కడుక్కోండి. ఎందుకైనా మంచిది ఒకసారి కడుక్కుంటే మంచిది, ఎందుకంటే బయట చెట్ల మీద ఉంటాయి కాబట్టి ఒకసారి కడగండి. కడిగిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకోండి. ఒక చెంబు వరకు నీళ్లు పోసుకొని ఒక స్టవ్ వెలిగించేసి, ఇప్పుడు మనం తయారు అంటే కడిగి పక్కన పెట్టుకున్నాం చూసారా, ఆ ముక్కలు ఉడకాలి. ఇవి మామూలుగా వీటి పేరు తమ్మకాయలు, తంబకాయలు అని అంటూ ఉంటారండి. రకరకాల పేర్లు ఉంటాయి, కానీ తమ్మకాయలు అంటాం మేమైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా తింటాము. అంటే వారానికి ఒకసారి మీరు కూడా తినండి, చాలా మంచిదన్నమాట ఇది తినడం వలన. మనకు ఉడుకొస్తున్నాయి చూసారా, ఇలా ఉడుకొచ్చినప్పుడు మీరు పసుపును ఉప్పు వేసుకోవాలి. ఉడుకు రాకముందు పసుపు ఉప్పు వేయద్దు, ఉడుకు వచ్చిన తర్వాతనే వేయండి. ఇవి మనకు అలాగా ఒక 10 నిమిషాల వరకు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఆ నీళ్ళు అన్నది వార్చేసేయండి. వార్చేసి ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, సాయమినపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. అవి వేసి దోరగా అవి వేగిన తర్వాత ఎండుమిర్చి 2 ఎండుమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు కారం ఉన్నవే తీసుకోండి, కారం ఉన్నవైతే కూర రుచిగా ఉంటుందన్నమాట. అందుకని ఒక 3 కాయలు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి అవి వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవి మనకి దోరగా వేయాలి, అస్సలు మాడిపోకూడదండి. ఇప్పుడు నేను వేస్తుంది ముల్లంగి దుంప తెలుసు కదండి, హెల్త్కి ఎంత మంచిదో. కిడ్నీలో రాళ్ళు ఉన్నా పోతాయి, అసలు చాలా మంచిది. 100 సంవత్సరాలు హాయిగా బతికేస్తారు ముల్లంగి తింటే. ఆ ముల్లంగి దుంప ఒక్క దుంప తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అది మనం ఒట్టిది కూడా తినేయచ్చు ముల్లంగి దుంప. మా ఇంట్లో అయితే మేము ఊరికినే అలా నవిలేస్తూ ఉంటాం అనమాట. ఆ ముల్లంగి తీసుకొని వచ్చి కడిగి తినేస్తాం. లైట్గా ఉల్లిపాయలాగా మనకు అనిపిస్తుంది, కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అందుకని అది వేసాం. అది వేసిన తర్వాత అది 1 కప్పు, అంటే ఒకటి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాం కడిగేసి. అది మనకి దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఉప్పు కూరకు సరిపడా వేసుకోండి. ఇందాక మనం ముక్కలకి వేసాం కానీ కూరకు మనం వేయలేదు కదండి, గుర్తుంది కదా. అందుకని ఇప్పుడు ముక్కలకి మొత్తానికి కూరకు సరిపోయినట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అవి మనకి దోరగా ఉల్లిపాయలు, ముల్లంగి దుంప వేగిన తర్వాత పక్కన మనం పెట్టుకున్నాం చూసారా తంబకాయలు, అవి వేసేసేయండి. మొత్తం
వేసి ఇప్పుడు నూనెలో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా మగ్గాలండి. అవి ఉడికాయి మెత్తపడిపోతాయి. ఉడికితే ఏంటంటే చేత్తో మీరు గోరుతో ఇలా అన్నారనుకోండి కొంచెం మనకి మెత్తపడుద్ది. మెత్తపడేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం చేసుకునేది కర్రీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇందులో నీళ్ళు పొయ్యం. అందుకని మీరు ఉడికేటప్పుడే మెత్తపడిపోయినట్టుగా ఉడికించుకోండి. ఇప్పుడు నూనెలో ఒక 4-5 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను, కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయలు మంటున్నాయని వేయలేదు, కారం ఎక్కువ. ఆ తర్వాత మసాలా అండి. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి అంటే ఏం లేదండి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మనకి మసాలాకు సంబంధించిన జాపత్రి, జాజికాయ ఇవన్నీ కలిపి మసాలా పొడిలాగా తయారు చేసుకుంటాం కదా, ఆ పొడి 1 స్పూను. ఇది చికెన్కి వేసుకోవచ్చు, మటన్కి వేసుకోవచ్చు, చేపలకు కూడా వేసుకోవచ్చు. మేము అన్నిటికీ ఒకే పొడి వాడతాము, చాలా బాగుంటుంది. ఆ పొడే ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేసి బాగా కలపండి. రుచి అద్దరిపోద్దండి. కూర చాలా బాగుంటుంది. నిజంగా పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా హైట్ పెరుగుతారు, బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా నలుపు అవుతారు, అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నా పోతాయి. హెల్త్ చాలా మంచిది, 100 సంవత్సరాలు గ్యారంటీ. మీరు తప్పకుండా ఈ కూరని ఇలా వండుకొని తినండి. మీకు నిజంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రోజు నుంచి మీకు మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. మీరు వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. వంకాయ, బెండకాయ, దొండకాయ ఎప్పుడూ ఉండేవే కదండి. ఇలాంటి రకరకాల కూరలు వండుకుంటే కదా ఆరోగ్యం చాలా హాయిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఎలా ఉందని కామెంట్లు కూడా చేయండి. ముందు అందరికీ షేర్ చేయండి. కూర చూడండి ఎంత బాగా మగ్గిందో, నీళ్ళు కూడా పోయలేదు కదా, ముందు ఉడికింది కాబట్టి మన కూర చాలా బాగా మగ్గిపోయింది. ఇంకంతే, అన్నం తీసుకొని వేసుకొని చక్కగా తినడమే. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.